నమస్తే, మీరు చూస్తున్నారు యోగా టీవీ. నేను శంకరయ్య జాడి. ఈరోజు బెల్లీ ఫ్యాట్ గురించి, మళ్ళీ ఇంతకుముందు కూడా బెల్లీ ఫ్యాట్ చెప్పాను. బెల్లీ ఫ్యాట్లో కొన్ని ముఖ్యమైనటువంటి అంటే 5 ఆసనాస్, జస్ట్ మీరు షార్ట్కట్లో 5 ఆసనాలు ఉన్నాయి, ముఖ్యమైనటువంటి ఆసనాలు. ఆ ఆసనాలను కనుక మీరు చేసినట్లయితే మీ బెల్లీ ఇక్కడ ఉన్నటువంటి ఇలా ఊగుతూ ఉంటుంది, జారుతూ ఉంటుంది. ఆ బెల్లీ మొత్తం కూడా జస్ట్ 15 days లోపల స్మాష్ అయిపోతుంది. అది దాన్ని జాగ్రత్తగా చేయండి. ఓకే, ఈసారి ఇవేవైతే నేను ఎక్సర్సైజెస్ కానీ దీనికి సంబంధించిన స్ట్రెచెస్ అండ్ ఆసనాస్ చాలా జాగ్రత్తగా వినండి. ఓకే, చేద్దామా మరి? రైట్. ఈసారి ఇప్పుడు కొన్ని ఎక్సర్సైజెస్ ఎలా అంటే, ఫస్ట్ ఇట్లా పడుకొని చేద్దాం. ఓకే, ఇలా పడుకొని మీ చేతి కింద ఇలా చేతులు ఇంటర్లాక్ చేసేసేయండి. ఇలా ఉంచండి. మీ 2 కాళ్ళని ఇలా పైకి లేపండి, నెమ్మదిగా లేపేసి ఇలా నెమ్మదిగా అబ్జర్వ్ చేయండి. 2 3 4 పొట్ట అబ్జర్వ్ చేయాలి మీరు. ఇంకొంచెం ఇలా అనుకొని పొట్ట అబ్జర్వ్ చేయండి. 5 6 7 8 9 10 11 12 13 14 15. రివర్స్. ఇలా పొట్టను గమనిస్తూ చేయాలి, పొట్టను గమనిస్తూ ఉండాలి. ఓకే, ఓకే, రైట్. జస్ట్ రిలాక్స్. మళ్ళీ ఇలా చేయాలి. 1 2 పొట్ట గమనించాలి. 3 4 5 6 7 8 9 10. మీరు ఇలా చేసేటప్పుడు పొట్టలో పెయిన్ వస్తూ ఉంటుంది. ఆ పెయిన్ గమనిస్తూ చేయాలి. పొట్టలో నొప్పి రావాలి. అది రప్పించుకుంటేనే మీకు పొట్ట మెల్ట్ అవుతున్నట్టు లెక్క. పొట్టలో పెయిన్ వచ్చింది అంటే మెల్ట్ అవుతున్నట్టు లెక్క. పొట్టలో కొవ్వు కరుగుతున్నట్టుగా భావించాలి. మీరు ఎంజాయ్ చేస్తూ చేయాలి. ఆ పెయిన్ ఏదైతే ఉందో బ్యూటిఫుల్ పెయిన్ అని చెప్పేసి ఎంజాయ్ చేయాలి. బ్యూటిఫుల్ పెయిన్, నా పొట్టలో పూర్తిగా కొవ్వు కరుగుతుంది, ఫ్లాట్ స్టమక్ అవుతుంది, సమాంతరంగా ఫ్లాట్ లోపలికి వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఊహించుకొని ఎంజాయ్ చేస్తూ చేయాలి ఇది. ఓకే, అలా చేసేయాలి. నెక్స్ట్, బోర్లా పడుకొని ఇలా స్ట్రెచెస్ చేయాలి. 1 అబ్జర్వ్ చేయండి, పొట్ట స్లోగా చేయండి. ఇక్కడ ఉంచేసి 2 ఇలా పొట్టను అబ్జర్వ్ చేయాలి. 3 పొట్టను అబ్జర్వ్ చేయాలి, సైడ్ నుంచి ఇలా. ఓకే, గమనిస్తున్నారు. 4 5 6 7 8 9 10 ఇలా. ఓకే, ఇలా చేసిన తర్వాత ఇలా స్ట్రెచ్ చేయాలి. 1 2 3 4 5 కాళ్ళు దగ్గరకు ఉంచుకోవాలి. 6 7 8 పొట్టను అబ్జర్వ్ చేయండి. 9 10 ఇలా. ఈ ఎక్సర్సైజెస్ చేస్తూ మీకు కొన్ని ఆసనాలు చెప్తాను. ఆసనాలు ఎలాంటో ఒకసారి చూసుకోండి. ఓకే, మీ 2 కాళ్ళు ఇలా కలపాలి. 2 చేతులు సైడ్ ఆఫ్ ద బాడీ. ఎడమ కాళ్ళు ఇలా కుడి యొక్క థై కిందికి తీసుకోండి. ఏది పెల్విక్, ఏది ఈ బోన్ ఉంటుంది, ఆ పెల్విక్ బోన్ అక్కడికి తీసుకోండి. తుంటి ఎముక కిందికి తీసుకోండి. ఎడమ కాళ్ళని ఇలా ఉంచండి. ఉంచేసి ఇలా ఉంచుతూ ఇలా వెనక్కి చూడండి సింపుల్గా. ఓకే, బాడీ అంతా ట్విస్ట్ చేయబడింది, గమనించండి. ఆసనం వేసిన తర్వాత ఇక స్థిరంగా ఉండాలి. ఓకే,
కుడి భుజం నుంచి మనం వెనక్కి చూస్తున్నాం. పొట్ట పూర్తిగా వడిపెట్టబడింది. పొట్ట మీదనే మీ దృష్టి అంత ఉండాలి. ఇది గమనిస్తూ చేయండి. నార్మల్ బ్రీతింగ్. చాలా బ్యూటిఫుల్ ట్విస్టింగ్ ఆఫ్ యువర్ స్టమక్. ఓకే, ఇలా 30 సెకండ్స్ ఉండాలి ఫ్రెండ్స్. ఉన్న తర్వాత నెమ్మదిగా ముందుకు చూడండి. ఓకే రైట్. ఇలా నెమ్మదిగా చేతిని పైకి లేపేసి నెమ్మదిగా రిలీజ్ చేయండి. ఎస్, జస్ట్ రిలాక్స్. ఫీల్ అవ్వాలి. మీ పొట్ట పూర్తిగా వడిపెట్టబడుతుంది. పొట్టలో పెయిన్ వస్తూ ఉంటుంది. ఓకే, పొట్ట నుంచి స్వెట్ వస్తూ ఉంటుంది. బాడీ అంతా స్వెట్ వస్తూ ఉంటుంది. ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. ఓకే, ఎంజాయ్ చేస్తూ చేయాలి. మీరు బాగా ఇష్టపడి చేయాలి. ఇష్టపడి చేస్తే ఈ పొట్ట కరగడం అంత పెద్ద సమస్య ఏం కాదు ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ దాన్ని ఇటువైపు కూడా వేయాలి. ఇలా ఇప్పుడు ఈ ఫోల్డ్ ఈ ఇటువైపు ఫోల్డ్ చేయండి. రైట్, ఇటువైపు వేయండి. రైట్, ఇలా నెమ్మదిగా చేతిని పైకి లేపుతూ శ్వాస వదులుతూ ఇలా సింపుల్గా. ఓకే, ట్విస్ట్ అయింది చూడండి, గమనించండి. బాడీ పూర్తిగా ట్విస్ట్ అయింది. రైట్, ఆ ట్విస్ట్ అయిన బాడీని ఎంజాయ్ చేయాలి. పొట్టను ఎంజాయ్ చేయాలి. ఓకే, ఈ పొట్ట దగ్గర పూర్తిగా ఇట్లా వడిపెట్టబడింది. అబ్జర్వ్ చేయండి. ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ ద బ్యూటిఫుల్ పెయిన్, బ్యూటిఫుల్ ట్విస్ట్ at your abdomen. Enjoy the pain. Okay, you should do this asana 30 seconds at least. ఓకే, ఇప్పుడు ముందుకు చూడండి. నెమ్మదిగా ఇలా చేతులు రిలీజ్ చేసేసి ఇలా చేయాలి. ఇది ఇన్వర్స్ అన్నమాట. ఓకే, ఇది ఒక ఆసన. నెక్స్ట్ మీకు నౌకాసన. నౌకాసనలో ఎలా అంటే ఇలా హాయిగా ఇలా పడుకోండి. పడుకున్న తర్వాత నెమ్మదిగా ఫస్ట్ 2 చేతుల సహాయంతో ఇలా తల లేపండి. ఇలా ఉంచండి. ఓకే, మీరు మీ మోచేతుల సహాయంతో లేపారు. ఇప్పుడు కాలు లేపండి. రైట్, లేపారు కదా, చాలా ఈజీ ఇది. గమనించండి. లేపిన తర్వాత ఇలా మీ కాళ్ళను ముందు కనాలి. ఇప్పుడు నెమ్మదిగా ఇలా ఉంచాలి. రైట్, ఇలా స్థిరంగా ఉండాలి. ఓకే, పెయిన్ వస్తూ ఉంటుంది పొట్టలో, గమనించాలి. ఓకే, స్థిరంగా ఉండాలి. నో మూమెంట్. అబ్జర్వ్ యువర్ వైబ్రేషన్స్ ఇన్ యువర్ స్టమక్. ఓకే, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 and 1. నెమ్మదిగా చేతులు దించండి. తర్వాత కాళ్ళు కూడా నెమ్మదిగా దించాలి. రైట్, ఇలా జస్ట్ రిలాక్స్. పొట్టలో పెయిన్ వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్, అది గమనిస్తూ చేయాలి. వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి. పూర్తిగా మెల్ట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి కొవ్వు పూర్తిగా కరిగిపోతూ ఉంటుంది. స్మెల్ ఎట్లాంటిది, స్వెట్ వస్తూ ఉంటుంది. చెమటతో పాటు కొవ్వు కూడా కరిగిపోతూ ఉంటుంది. ఓకే, అబ్జర్వ్ చేయాలి. ఇది నౌకాసన్. నెక్స్ట్ ఫ్లాంక్ పోజ్. వెంటనే బోర్లా పడుకుందాం. ఫ్లాంక్ పోజ్. మీరు ఇలా మీ చేతుల్ని ఇక్కడికి చెస్ట్ కన్నా కొంచెం కిందికి తీసుకోండి. 2 కాళ్ళను జాగ్రత్తగా కలిపి ఉంచండి. ఓకే, కలిపి ఉంచేసి ఇప్పుడు బొటన వేళ్ళ మీద నిలబడాలి. లేపాలి పొట్టను. బాడీ పూర్తిగా, చేతులు మీ టోస్ మీద బ్యాలెన్స్ అవ్వాలి ఇలా. ఓకే, ఇక అలాగే ఉండాలి. ఓకే, వైబ్రేషన్స్ అబ్జర్వ్ చేయండి. ఓకే, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 and 1. నెమ్మదిగా దించండి. జస్ట్ రిలాక్స్.
ఓకే, మనం దీన్ని కుంభకాసనం అంటాం ఫ్రెండ్స్. కుంభకాసనంలో మనం ఫ్లాట్గా ఉంటాము, పొట్ట వైబ్రేట్ అవుతూ ఉంటుంది, పొట్ట మీద కాన్సన్ట్రేట్ చేసి చేయాలి. ఓకే, అలా చేస్తే దీన్ని మీకు 1 minute ఉండొచ్చు, ఇంక ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఓకే రైట్. నెక్స్ట్ భుజంగాసన్. ఇలాగ 2 కలిపేసి ఇలా ఇక స్థిరంగా ఉండాలి. ఓకే, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 and 1. ఓకే, పొట్టలో స్ట్రెచ్చింగ్ గమనించాలి ఈ స్థితిలో. ఓకే, నెమ్మదిగా దించండి, జస్ట్ రిలాక్స్. రైట్. ఇంకొక ముఖ్యమైనటువంటి ఆసన మీకు చెప్తాను, ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇలా చూడండి, ఇలా 2 కాళ్ళు కలపాలి, 2 చేతులు సైడ్ ఆఫ్ ద బాడీ, నెమ్మదిగా 2 కాళ్ళు కలపాలి, లేపండి, ఇలా లేపండి. లేపిన తర్వాత మళ్ళీ నెమ్మదిగా ఇలా దించాలి. నెమ్మదిగా అబ్జర్వ్ చేయండి, మీ చేతులు ఇలా బోలా ఉంచాలి, అబ్జర్వ్ చేస్తూ దించాలి, చాలా అబ్జర్వ్ చేయాలి. ఇంకా అబ్జర్వ్ చేయండి, అబ్జర్వ్ ద వైబ్రేషన్స్ ఎట్ యువర్ అబ్డోమెన్. పొట్టలో వైబ్రేషన్స్ గమనిస్తూ దించాలి, నెమ్మదిగా, ఇంకా నెమ్మదిగా, స్లోగా, సెంటీమీటర్ బై సెంటీమీటర్ దించండి. ఇంకా నెమ్మదిగా, ఇంకా నెమ్మదిగా, ఇంకా నెమ్మదిగా, నెమ్మదిగా, ఇలా. ఓకే, ఇలా మళ్ళీ ఒకసారి చేద్దాం. చూడండి, ఇలా పైకి లేపండి, ఇక్కడ వరకు లేపిన తర్వాత నెమ్మదిగా దించాలిగా. దించేటప్పుడే మీకు పొట్ట మీద స్ట్రెస్ అవుతూ ఉంటుంది, వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి, మసాజ్ అవుతూ ఉంటుంది, ఎంజాయ్ చేస్తూ దించాలి. పొట్టలో పెయిన్ వస్తూ ఉంటుంది, గమనించండి. నెమ్మదిగా, నెమ్మదిగా, ఇంకా నెమ్మదిగా, స్లో. మీరు అబ్జర్వ్ చేయండి, స్లో 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 అండ్ స్లో, ఇంకా నెమ్మదిగా, ఇంకా దించలేదు, ఇప్పుడు దించాం. రైట్. ఇలా ఒక 10 times చేయండి ఫ్రెండ్స్. మీ పొట్టలో కొవ్వు ఉంటే నాది బాధ్యత. ఓకే, ఇలా మీరు తప్పకుండా చేయాలి. ఇలా చేసిన తర్వాత రోజు ఒక 10 minutes చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మీ పొట్టలో పూర్తిగా ఫ్లాట్ స్టమక్ అయిపోతుంది. ఇంకొక టిప్స్ చెప్తాను మీకు. ఇదేంటంటే, ఒక 3 ఎనిమీస్ ఉన్నాయి, వాటిని మీరు రెడ్యూస్ చేయాలి. ఏంటంటే 3 తెల్ల శత్రువులు. ఏంటి అవి? వైట్ రైస్ తక్కువ చేయండి, తగ్గించండి, వైట్ రైస్. నెక్స్ట్ ఇంకొక వైట్ ఏంటంటే షుగర్ తగ్గించాలి. షుగర్ అంటే ఏంటిది? చక్కెర ఉపయోగం తగ్గించాలి. నెక్స్ట్ ఇంకొక 3 ముఖ్యమైన శత్రువు ఏంటంటే ఉప్పు. ఈ 3 తెల్ల రంగులో ఉంటాయి. ఇది చాలా మనకు శత్రువులు. జాగ్రత్తగా వీటిని సాధ్యమైనంత వరకు తక్కువ చేసి వాడుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, మళ్ళీ ఒక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియోను మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ, నమస్తే.